హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు ఇప్పుడు నేను నర్సరీకి బయలుదేరాను. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఈ టైంలోనే ఎందుకు బయలుదేరానంటే ఇంకా ఎండ అసలు కంప్లీట్గా తగ్గలేదండి. ఈ టైంలో వెళ్తే వాళ్ళు మొక్కలకి ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారు ఏంటి అన్నది మనకు కూడా తెలుస్తుంది. అంటే డైరెక్ట్గా చూస్తాం కాబట్టి అందుకోసం ఈ టైంలో బయలుదేరాను. వెళ్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నర్సరీకి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి మనకి మల్లె మొక్కలు ఎదురుగానే ఉన్నాయి. అంటే ఇది సమ్మర్ కాబట్టి మనకి ఇక్కడ మల్లె మొక్కలు చాలా రకాలు అందుబాటులో వచ్చాయి. కాగడ మల్లె, సన్నజాజి, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. క్యారీ బ్యాగ్ వచ్చేసి 30 రూపీస్ ఆర్ 50 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మనకి కాశ్మీర్ గులాబీ అండి. ఇందులో వైట్, పింక్ 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. మనకి ఇంగ్లీష్ గులాబీ సమ్మర్లో కొంచెం తక్కువగానే ఫ్లవరింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కనకాంబరాలు, ఇది కూడా కొంచెం ఫ్లవర్ చిన్న సైజులో ఉందండి. ఇది క్యారీ బ్యాగ్ వచ్చేసి 30 రూపీస్. దీంట్లో కూడా మనకి కొంచెం ఫ్లవర్ పెద్దగా అలా కూడా దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ నర్సరీలో అందుబాటులో లేదు. ఇక్కడ వెనక చూసినట్టయితే మీరు కాగడ మల్లెలు, ఇందులో అంటే మల్లెపూల రకాల్లో చాలా వెరైటీస్ వచ్చాయి. నేను ఒకసారి ఓవర్ వ్యూ చూపిస్తాను. ఇక్కడ మీకు ఏ క్రోటన్స్ కూడా కనిపించట్లేవు పెద్దగా. ఎందుకు అనంటే కొత్తగా స్టాక్ అనేది మళ్ళీ తెప్పిస్తారంటండి. ప్రజెంట్గా అయితే లేవు క్రోటన్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే సమ్మర్ ప్లాంట్ అండి. టెర్రస్ మీద అంటే డాబా మీద పెంచుకునే వాళ్ళు, బాగా ఎండబడుతుంది కదా, వాళ్ళకి ఈ ప్లాంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇందులో మీరు చూసినట్టయితే పింక్, డార్క్ పింక్, వైట్, ఆరెంజ్, యెల్లో, తర్వాత రెడ్, ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవి మంచిగా డాబా మీద పెంచుకునే వాళ్ళకైతే మనకి సమ్మర్లో కూడా ఎక్కువ ఫ్లవర్స్తో చాలా అందంగా కనిపిస్తుంది మన గార్డెన్ వచ్చేసి. వీటికి లో మెయింటెనెన్స్ కాబట్టి ఈ మొక్కల్ని పెంచుకోవడానికి ట్రై చేయండి డాబా మీద పెంచే వాళ్ళైతే. ఇది వచ్చేసి 120 రూపీస్ ఆ రేంజ్లో ఉందండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మట్టి కూడా అందుబాటులో ఉంది. ఇది క్యారీ బ్యాగ్ వచ్చేసి 80 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఉందండి. అంటే ఒక బస్తా 25 kgs బస్తా అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే గులాబీలు, ఈ గులాబీలకి ఇక్కడ కూడా పెద్దగా మెయింటెనెన్స్ తీసుకోలేదు వాళ్ళు. ఎందుకంటే ఎంత ఎక్కువ ఎండబడితే అంత బాగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది రోజ్ ప్లాంట్కి. అందుకోసం వాళ్ళు కూడా ఇలా వదిలేశారు. వీటికి పెద్దగా కేర్ తీసుకోలేదు. ఫ్లవర్స్ అన్నీ కమిలిపోయినాయండి. ఇక్కడ వచ్చేసి నేను సెకండ్ నర్సరీకి వచ్చాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఇంటి ముందు చాలామంది పెంచుకుంటూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ ప్లాంట్ అది. దాని పేరు నాకు ఐడియా లేదండి. మీకు తెలిసినట్టయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి కోలియస్ ప్లాంట్. ఇది ఇండోర్, అవుట్డోర్ 2 విధాలుగా యూజ్ చేసుకునే ప్లాంట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఎడీనియం అండి. ఈ ఎడీనియం వచ్చేసి మనకి ముద్దగా అయితే నాకు కనిపించలేదు ఈ నర్సరీలో. ఇక్కడ మనకి వైట్, రెడ్, పింక్ షేడ్లో 3 కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది కొంచెం పెద్దగా ఉందండి మొక్క. ఇది వచ్చేసి 250 రూపీస్ అంటండి. అది క్యారీ బ్యాగ్ వచ్చేసి. ఇది చాలా పెద్దగా గుబురుగా చాలా బాగుంది. అలానే ఇక్కడ బార్గెన్ చేసినా కూడా తగ్గిస్తున్నారండి కొంచెం మొక్కలు. మనకి రీజనబుల్ ప్రైజెస్ అయితే నాకు అనిపించాయి. ఇది దేవగన్నేరు మొక్క అంటండి. ఇది కూడా కొంచెం చూడడానికి ఎడీనియం లానే ఉంది. కాకపోతే ఫ్లవర్స్ అనేవి మంచి వాసన ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఎడీనియం లానే బంచెస్గా ఫ్లవర్స్ అనేవి వస్తుంది. ఇది కూడా 200 రూపీస్ అని చెప్పాడు ఆ అబ్బాయి, అక్కడ నర్సరీ అబ్బాయి. ఇది క్యారీ బ్యాగ్ వచ్చేసి 200. ఇది వచ్చేసి యూఫర్బియా అండి. ఇందులో చిన్నది, పెద్దది 2 రకాలు ఉంది. క్యారీ బ్యాగ్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. అలానే నేను ఇక్కడ సమ్మర్ ప్లాన్స్ షేర్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్కి. పక్కనున్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియో మీ ముందు ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రోజెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే వీళ్ళు కొంచెం కేర్ తీసుకున్నారు. కొద్దిగా నీడ అనేది ఈ మొక్కల మీద పడుతుంది. అలానే ఇప్పుడు మనకి సమ్మర్లో రోజెస్ అనేవి అంటే ఇంగ్లీష్ రోజ్ అనేది చాలా తక్కువ. వాటికి మీరు ప్రాపర్గా కేర్ తీసుకుంటే మంచి ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఈ ప్లాంట్ పేరు కూడా నాకు పెద్దగా ఐడియా రాలేదు ఫ్రెండ్స్ నేను చెప్పేటప్పుడు. నేను ఇక్కడ పైన స్క్రీన్ మీద రాస్తాను, నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఈ
నర్సరీ వచ్చేసి విజయవాడలో రాణి గారి తోట ఒక సర్కిల్ ఉంటుందండి. దాని మీద మెయిన్ రోడ్డు మీదకే మనకి ఎంట్రన్స్‌లోనే మెయిన్ రోడ్డు మీద 2 నర్సరీలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నయి వచ్చేసి ఆ 2 నర్సరీలలో మనకి ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇదొచ్చేసి యాంథ్రియం అండి. ఇది కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది నర్సరీలో. ఇది కూడా కాస్ట్ 250 అరౌండ్ అలా ఉంది. మీరు బార్గెయిన్ చేసి తీసుకుంటే ఏమన్నా తగ్గించొచ్చు. ఇదిగోండి ఫ్లవర్ కూడా కనిపిస్తుంది చూసారా? ఇది కూడా మనకి సమ్మర్‌లోనే పూస్తుందనుకుంటాను. నాకు పెద్దగా ఐడియా లేదు. ఆ అబ్బాయిని అడిగితే సమ్మర్‌లోనే అని చెప్పాడు. ఇది మనీ ప్లాంట్‌లోనే ఇంకో వెరైటీ ఆఫ్ మనీ ప్లాంట్ అండి. ఇదొచ్చేసి 500 రూపీస్ అంట. కొంచెం పెద్ద పాట్‌లో ఉంది. మెయింటెనెన్స్ కూడా దానికి ఆ ప్లాంట్‌కి చాలా బావుంది. ఇక్కడ మీకు రకరకాల ఇండోర్, అవుట్‌డోర్ ప్లాంట్స్ చాలా అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. విజయవాడలో ఉన్న వాళ్ళైతే నేను చెప్పాను కదా అడ్రెస్ రాణిగారి తోట అని. అక్కడ ఆ ఎంట్రన్స్‌లో మీరు చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెస్‌లో కూడా ఉన్నాయి. ఇంతేనండి. నేను నెక్స్ట్ వీడియోలో మనకి సమ్మర్‌లో ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ పెంచుకోవచ్చు ఏంటి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇదొచ్చేసి మనకి ఇప్పుడు మీరు చూస్తున్నది క్రీపర్ ప్లాంట్ అండి. మనకి బెల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా యెల్లో కలర్‌వి, వాటిల్లోనే ఇది వైట్ కలరు. ఇదొచ్చేసి 250 రూపీస్ చెప్పారండి. చాలా బావుంది ప్లాంట్ మాత్రం. నాకక్కడ చాలా బాగా నచ్చింది. ఇది 250 రూపీస్ అని చెప్పారండి. ఇక్కడ మీరు చూసినట్టయితే చూసారు కదా! ఇప్పుడు 4:30 అవుతుంది. ఈ టైంలోనే వాళ్ళు వాటరు మొక్కలకు కొట్టేస్తున్నారు. అందులో వాటర్ కూడా చూసారా ఎంత ఫోర్స్‌గా కొడుతున్నారో ఫ్లవర్స్ మీద గూడా. ఎందుకు అని అడిగాను నేను. ఆ విధంగా చేయడం వలన ఏమన్నా పురుగు అలా ఉన్నా గానీ మనకి కింద పడిపోతాయి మేడం అని చెప్పారు. మీరు డాబా మీద గనక పెట్టి మొక్కల్ని పెంచుకునే వాళ్ళైతే ఈ విధంగా మీరు గూడా ఫోర్స్‌గా ఫ్లవర్స్ మీద కొట్టినా ప్రాబ్లమ్ ఏమి ఉండదని చెప్పారు. మళ్ళీ దానివల్ల మనకు బెనిఫిటే అని చెప్పారండి. ఇంతేనండి వీడియో. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ.